హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్యూస్డే మార్కెట్ రన్నింగ్ ఏంటి, ఎలా ఉంటుందని చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రైడే రన్ అయిన మార్కెట్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, నేను వాల్యూ ఏరియాస్ ఇస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఈ ఏరియాల దగ్గరికి వీవ్యాప్ వచ్చి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ తీసుకుంటే మీరు మంచిగా ట్రేడ్ చేయొచ్చు. వీవ్యాప్ ఈ ఏరియాల దగ్గరికి వచ్చి సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ తీసుకుంటే మంచిగా ట్రేడ్ చేయొచ్చు. ప్లస్ నేను వాల్యూమ్ ప్రొఫైల్ చెప్పాను కదా, ఈ లో వాల్యూమ్ నోడ్ దగ్గర, ఈ హై వాల్యూమ్ నోడ్ దగ్గర నేను చెప్పిన ఈ వాల్యూ ఏరియా హై కానీ పిఓసి కానీ వాల్యూ ఏరియా లో కానీ ఏర్పడితే, ఇప్పుడు రన్నింగ్ మార్కెట్లో వాల్యూమ్ ప్రొఫైల్ ఇలా హై వాల్యూమ్ నోడు ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది లో వాల్యూమ్ నోడు, ఇది హై వాల్యూమ్ నోడు. రన్నింగ్ మార్కెట్లో రేపొద్దున్న ఇలాగ ఏర్పడిన తర్వాత కరెక్ట్గా ఇది ఇక్కడ ఏర్పడిన తర్వాత దీనిపైనే కరెక్ట్గా నిన్నటి మనకి వాల్యూ ఏరియా హై కరెక్ట్గా అక్కడికే వచ్చింది అనుకోండి, అక్కడే మనకి ఈ లో వాల్యూమ్ నోడ్ ఏర్పడుతుంది అనుకోండి, అప్పుడు మనం మంచిగా ట్రేడ్ దాన్ని రెసిస్టెన్స్గా తీసుకుని చేసుకోవచ్చు. అందుకని నేను చెప్తున్నాను, వీటిని బట్టి వీవ్యాప్ను ఉపయోగించి మంచిగా ట్రేడ్ చేయండి. టీపీఓస్ మట్టుకి పిఓసి కింద డౌన్ సైడ్ మట్టుకి 31 ఉన్నాయి ప్లస్. ఓకే ఫ్రెండ్స్, నిన్నటి దీన్ని గురువారం జరిగిన ట్రేడింగ్ సెక్షన్ కన్నా ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ సెక్షన్ ఓవర్లాప్ పైకి డౌన్ వెళ్ళింది. ఇక్కడ సింగిల్ ప్రింట్ లేదు కానీ మంచి బయ్యింగ్ టైల్ ఉన్నట్టు ఉన్నది. కానీ ఏంటంటే బయ్యింగ్ టైల్ కాదు, కానీ ఇంక బయ్యింగ్ టైల్ కింద చూసుకోకూడదు, కానీ మంచి స్ట్రాంగ్గా ఉన్నారని బుల్లిష్ అయిన ఉంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ దీన్ని బట్టి మనం వాల్యూ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. నాకు తెలిసి రేపటికి బుల్లిష్ అనుకుంటున్నాను. ఎలా అంటే నేను ఈ రేంజ్లో ఓపెన్ అయినా బుల్లిషే ఉంటాను. ఈ రేంజ్ కానీ ఓపెన్ అయిన తర్వాత దీన్ని కానీ సపోర్ట్ తీసుకుంటే, ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ వాల్యూ ఏరియా లోన్ కానీ డే హైని కానీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందంటే అప్పుడే నేను బుల్లిష్ ట్రేడ్ చేస్తాను. కానీ మ్యాక్సిమము ఈ పిఓసి డౌన్ సైడ్ కానీ ఈ డే హై వాల్యూ ఏరియాలో డే లో మధ్యలో ఓపెన్ అయినా నేను బేరిష్ అయినా చూస్తాను. నేను ఎప్పుడైనా ప్రతి ప్రొఫైల్కి అలాగే చూస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఏరియా హై 50,153.95. ఇది పిఓసి 50,032.68. ఇది వాల్యూ ఏరియాలో 49,965.3. ఇప్పుడు ఇది చూద్దాం ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ చూసిన తర్వాత ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. డౌన్ సైడ్ బాటమ్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి టీపీఓస్, కానీ క్లోజింగ్ మట్టికి ఇక్కడే అయింది. పిఓసి టాప్ సైడ్ అయింది క్లోజింగ్. ఓకే, బయింగ్ సైనే కనబడుతుంది దీంట్లో కూడా నాకు. మొన్నటి వాల్యూ ఏరియా కన్నా ఈ వాల్యూ ఏరియా ఓవర్లాప్ అయ్యి టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. నేను ఈ రేంజ్లో ఓపెన్ అయినా మంచిగా ఒక బుల్లిష్ ట్రేడ్ చూస్తాను. ఈ రేంజ్లో ఓపెన్ అయితే వాల్యూ ఏరియాలో కానీ వాల్యూ ఏరియా డే హై కానీ సపోర్ట్ తీసుకుని వెళ్ళే అవకాశం ఉందనుకుని నేను అప్పుడు దాన్ని బట్టే బయింగ్ ట్రేడ్ చూస్తాను. లేకపోతే అప్పటి వరకు ఈ డౌన్ వరకు నేను సెల్లింగ్కే ప్లాన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ 50లో చూడండి, ఇది వాల్యూ ఏరియా హై 23,473.2 అనేది. ఇది పిఓసి 23,440.65 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,417.4 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ 50. ఇది ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ మనకి ఒకటి ఏంటంటే ప్లస్, ఇక్కడ సింగిల్ ప్రింట్ వచ్చింది ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా లో దగ్గర సింగిల్ ప్రింట్ వచ్చింది, కానీ మంచి సపోర్ట్గా ఉపయోగపడుతుంది. ప్లస్ ఏంటంటే పిఓసి డౌన్ సైడ్ టీపీఓస్ ఉన్నాయి. క్లోజింగ్ మట్టికి పిఓసి దగ్గర అయ్యింది. ఎలా అయినా బుల్లిష్ అయినా కనబడుతుంది, ఎందుకంటే మొన్నటి వాల్యూ ఏరియాకైనా దాని తర్వాత అయినా వాల్యూ ఏరియా అప్ సైడ్ షిఫ్ట్ అయింది. అంటే మ్యాక్సిమము
ఈ రేంజ్లో ఓపెన్ అయినా దీని సపోర్ట్ తీసుకుని వెళ్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రేంజ్లో ఓపెన్ అయినా ఈ రేంజ్లో ఓపెన్ అయితే దీని రెసిస్టెన్స్ తీసుకుని ఇలా డౌన్ అవుతుంది అనుకుంటున్నాను. ఫిన్ నిఫ్టీలో సింగిల్ ప్రింట్ ఉంది. సింగిల్ ప్రింట్ ఎంత ఉందంటే చెప్తాను చూడండి. ఈ సింగిల్ ప్రింట్ని మార్క్ చేసుకోండి. ఎందుకంటే సింగిల్ ప్రింట్ అనేది ఒక మంచి బిగ్ ప్లేయర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్ ఆ సింగిల్ ప్రింట్లోని. ఇది మామూలుగా మనం ఏర్పాటు చేయాలంటే ఈ సింగిల్ ప్రింట్ని మన వల్ల అవ్వదు. అంత స్ట్రాంగ్గా సింగిల్ ప్రింట్ ఏర్పాటు చేయాలంటే మన వల్ల అవ్వదు. కానీ సింగిల్ ప్రింట్ని నోట్ చేసుకోండి. 22,367.65 నుంచి 22,397.55 ఇదంతా ఒక ఇక్కడ ఓపెన్ అయితే దీని సపోర్టు, ఇక్కడ ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ని బట్టి రేపొద్దున ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో కూడా చెప్తున్నాను, మార్క్ చేసుకోండి. ఇది వాల్యూ ఏరియా హై ఫిన్ నిఫ్టీ 22,464. ఇది పిఓసి 22,420.8. ఇది వాల్యూ ఏరియాలో 22,377.6. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సింగిల్ ప్రింట్ ఉంది కాబట్టి సింగిల్ ప్రింట్ని కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మీకు ఇంకా చెప్తాను. నేను వాడే టూల్స్ అన్నిటి మీద వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. అది మీరు కొంచెం 1-2 సార్లు చూసి ఆర్డర్ ఫ్లో, మార్కెట్ ప్రొఫైల్ అండ్ వాల్యూమ్ ప్రొఫైల్, వీవ్యాప్ ఈ 4 నేను ఎక్కువగా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.